ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం, అలాగే ఈరోజు బలిపాడ్యమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, బలిపాడ్యమి విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ పాడ్యమి, సాయంత్రం 5:52 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి, కుజ, బుధ తులారాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఉద్యోగస్తులు తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి శారీరక బడలిక ఎక్కువగా ఉండటం, అలాగే ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు శ్రమ అధికంగా ఉండటం, అలాగే శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం కూడా మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇబ్బంది అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అసంతృప్తి కలిగి ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఎక్కడా మార్పులు చేర్పులు లేకపోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలించకపోవటం, ఇవి మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలకు సంబంధించి చక్కటి అనుకూలత, అలాగే మీరు గనక భూ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిల్లో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం, శత్రువులపైన విజయం, ఇవి రెండూ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ధన కనక వస్తు వాహనాలు అమరటము, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందటం, దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి మీరు ఎటువంటి ప్రణాళిక వేసుకుంటున్నా అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీ కృషికి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, రావాల్సిన ప్రాజెక్టులు చేతికి అందకపోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవ్వటం, ఇవి మాత్రం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్న, కుటుంబ సభ్యులతోటి ఐక్యత ఉండకపోవటం, లేకపోతే వారితోటి వాదోపవాదాలు ఉండటం, అలాగే ఏదో ఒక రకమైన చికాకు మీకు కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద మిథున రాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడంతో పాటు పట్టు విడుపు అనేది కూడా చూపిస్తూ ఉండాలి. మిథున రాశి వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా అనేక విషయాలలో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, భాగస్వామ్యంలో ఉన్నవారికి, అలాగే ఆర్థికపరమైన విషయాలు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం స్థానచలనం, బదిలీలు, అలాగే దీంతో పాటుగా వృత్తి సంబంధంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, చేసిన పని చేయటం, ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, ఇవి మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా అధిక ప్రయాణాలు ఉండటం, శారీరక బడలిక ఉండటం, ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు అధికంగా ఉండటం, కుటుంబ శ్రేయస్సు కోసం మీరు ఎంత పాటుపడుతున్నా అవి మీకు ఏ విధంగానూ లాభాన్ని కలిగించకపోవటం, వీటన్నిటితో పాటు మనసు ప్రశాంతత కోల్పోవటం, ఇవి మీకు ఈరోజు ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి పురోగతి కానీ మార్పు కానీ లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క శ్రేయస్సు కోరే వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చాలనే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభించకపోవటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందకపోవటం, ఇవి మీకు ఇబ్బందిని కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారు మాత్రం ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. దీంతో పాటుగా ముఖ్యంగా మీకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే నరఘోష, నరదృష్టి ఇవి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థిక పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కృషి పట్టుదలతోటి మీరు పనులన్నీ సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత, అలాగే మీ ప్రతిభా పాఠవాలకు గుర్తింపు, ఆర్థికంగా పురోగతి ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశి వారు మాత్రం ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు చింతిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పుల కోసం కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లేకపోవటం, ఆలోచనలు విపరీతంగా ఉండటం, అనుకున్న విధంగా ఏ పనిలోనూ కూడా మీకు పురోగతి లభించకపోవటం, ఇవి మీకు నిరాశను, అసంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రోజు తులారాశి వారికి అనేక విషయాలలో జాప్యం కలగటం, వాయిదా ఉండటం, అలాగే అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత లభించకపోవటం, ఇవన్నీ కూడా మీకు మానసికంగా ప్రశాంతతను కలిగించకపోవటం, అలాగే శారీరకంగా ఇబ్బందిని కూడా కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా కోపావేశాలు అధికంగా ఉండటం, మానసిక ప్రశాంతత లోపించటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, సంతాన యోగం గురించి ఆలోచన చేయటం, ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. తులారాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం వీరి కుటుంబం గురించి, వారి వృద్ధి గురించి, అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాల గురించి కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనబరుస్తూ ఉంటారు. మొత్తం మీద ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనేక విషయాలలో వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పాత బకాయిలు తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, దీంతో పాటుగా శత్రువులపైన విజయాన్ని సాధించటం, నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం ఇవి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, ముఖ్యంగా స్థిరాస్తులపైన మీకు ఆదాయం పెరిగే అవకాశాలు, దీంతో పాటు మీరు గనక ఏవైనా స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మంచిగా పూర్తయ్యే అవకాశాలు, దీంతో పాటు మీకు పేరు ప్రఖ్యాతులు లభించటం, అలాగే మీ బంధుమిత్రులు మిమ్మల్ని ప్రశంసించటం, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఎక్కువగా వీరు శ్రమ పడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులు, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగటం, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించటం, లేదా మీరు పనిచేస్తున్న చోటే శత్రువులు అధికంగా ఉండటం, వారి వలన మీకు ఇబ్బందులు కలగటం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ఆర్థిక వ్యవహారాల గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇంకా ధనురాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి అగ్రిమెంట్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే భూ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి, లేకపోతే వీటికి సంబంధించి చికాకులు అధికంగా ఉండటం వలన వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనురాశి వారు మాత్రం ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే మీ మాట తీరుతోటి, అలాగే మీ పనుల వలన కూడా నలుగురి మెప్పుని పొందేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీకు కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, అలాగే విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి నెమ్మదిగా అభివృద్ధి వైపుగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు పెడుతున్న నూతన భాగస్వామ్యమైనా కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు ఏ పని గురించి అయితే శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తున్నారో ఆ పనులలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు శారీరకంగా కూడా మీరు అలసిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు మాత్రం అనేక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు దుబారా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే మీకు వృధా ప్రయాణాలు ఉండటం, కోర్టు విషయాలలో కూడా జాప్యం కలగటం, వాయిదా పడటం ఇవి మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఎవరికైతే రుణ సహాయం చేస్తారో వారి నుంచి మీరు బాకీలు వసూలు చేసుకోవటం విషయంలో కూడా మీరు ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు. అలాగే మీ బంధుమిత్రుల వలన, లేకపోతే మీ స్నేహితుల వలన కూడా అవమానాలు లాంటివి పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. వీటన్నిటితో
వీటితో పాటు మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు పరిష్కార మార్గాలు కూడా కనపడుతూ ఉంటాయి. కుంభరాశి వారు మాత్రం ఈరోజు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శివునికి సంబంధించిన అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక బడలిక ఉండటం, వీటి వలన మీకు అనారోగ్య పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేసే పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులు లాంటివి అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్నా లేకపోతే వ్యాపారాలు చేస్తున్నా ఈ రోజు మాత్రం మీరు ఆశించినట్టుగా లేదా మీరు కోరినట్టుగా మార్పులు అనేవి మాత్రం గోచరించటం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా 12 జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక శుక్ల పాడ్యమి. దీన్ని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని, శ్రీమన్నారాయణమూర్తిని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే కార్తీక శుక్ల పాడ్యమి నాడు గోక్రీడనం అనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు గోమాతను పూజించాలి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోవుకు ఆహారం తినిపించాలి. అలాగే ఈరోజు కార్తీక శుక్ల పాడ్యమి సందర్భంగా సాయంకాలం పూట శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఇంటి బయట తులసి కోట దగ్గర గోమయాన్ని గుండ్రంగా ఏర్పాటు చేసి దాన్ని గోవర్ధనగిరి స్వరూపంగా భావించుకొని దాని మీద ఏదైనా చెట్టు కొమ్మ ఉంచి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం ఉంచి దీపాన్ని వెలిగించడం ద్వారా కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. క్రోధంతో, కక్షతోటి, పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు. ఎందుచేత అంటే బ్రతికున్న నాళ్ళు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు. ఆ పరిస్థితి హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు. అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని యందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు. ఆ భక్తి అపేక్షణీయము. ఎవరైనా సరే అటువంటి భక్తినే కోరుకోవలసి ఉంటుంది. అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు. పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే, ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి, అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు. నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి, ఓసారి నా కొడుకు 2 చేతులు పట్టుకుంటాను గట్టిగా, నా కొడుకుని కౌగిలించుకుంటాను, వాడికో మామిడి పండు పెడతాను, వాడికో కొత్త బట్టల జత కొనిస్తాను, వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను. అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికి వచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములుగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు. అటువంటి భక్తి యందు పూర్వాంగంలో మనసు ఆర్ద్రతతో కూడినదై ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిసి మెత్తగా ఉండడం.
ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణం చేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని యందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు. ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం, ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చి ఇచ్చింది కాదు, అది పరమేశ్వరుని యొక్క సృష్టిలోంచే వచ్చింది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు, ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది కనుక, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి శిరస్థే శీతాంశౌ అని పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్తే హేమాద్రియౌ, ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు. గిరీశ నికటస్థే ధనపతౌ, ఆయన పక్కన ఎప్పుడూ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంకా ఆయనకి మనం ఏమిస్తాం? గిరీశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. ఆయన ఇంట్లో చూస్తే చింతామణులతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి. ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి. మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోర్కెలు తీర్చుకుంటాం. మనమేమి, నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు. కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కోర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీలు.